హాయ్ అందరికీ వెల్కమ్ టు స్పందస్ బొమ్మరిల్లు. ఈరోజు నేను వినాయకుడికి ఎంతో ఇష్టమైన రవ్వ ఉండ్రాళ్ళు చేసి చూపిస్తున్నానండి. ఇది చాలా తక్కువ టైంలో ఎంతో టేస్టీగా ప్రిపేర్ చేసేసుకోవచ్చు. ముందుగా దానికి కావాల్సింది బియ్యపు రవ్వ అండి. బియ్యపు రవ్వ తీసుకున్నాను ఒక కప్లో. అలాగే శనగపప్పుని ఒక పావు గంట ముందు నానబెట్టుకున్నాను. అలాగే 1 టేబుల్ స్పూన్ జీరా. ఈ 3 రెడీ చేసేసుకుంటే ప్రాసెస్ చాలా సింపుల్. ఒక కడాయి తీసేసుకోవాలి. అందులోకి మనం ఏ కప్తో అయితే రవ్వ తీసుకుంటున్నామో దానికి 3 టైమ్స్ వాటర్ వేసుకోవాలండి. అప్పుడే రవ్వ బాగా ఉడుకుతుంది. అలా వాటర్ తీసుకున్నాక నానబెట్టుకున్న శనగపప్పు వేసేసాను. అలాగే జీరా తీసుకున్నాం కదా, అది టేస్ట్కి సరిపడా సాల్ట్, ఇవన్నీ వేసేసుకున్నాక ఒక శనగపప్పు మనకి ఉడికేదాకా ఒక 5 మినిట్స్ బాయిల్ చేసుకోవాలండి. అప్పుడు శనగపప్పు అనేది ఆల్రెడీ నానింది కాబట్టి ఈజీగా ఉడికిపోతుంది. ఒక 5 మినిట్స్ తర్వాత చక్కగా సాల్ట్ కరిగిపోయింది, శనగపప్పు ఉడికిపోయింది. ఇప్పుడు రవ్వ కొంచెం కొంచెం వేసుకుంటూ ఇలా మిక్స్ చేసుకోవాలి, ఎక్కడ ఉండలు లేకుండా చక్కగా మిక్స్ చేసేసుకున్నాక ఇది బాయిల్ అయిపోవాలండి. మనకి రవ్వ అనేది ఉడికిపోవాలి. అందుకే 3 టైమ్స్ వాటర్ వేసాం కదా, దీనికి మూత పెట్టేసుకొని ఒక 5 to 7 మినిట్స్ అయితే మనకి చక్కగా ఉడికిపోతుందండి. ఒక 6 నిమిషాల తర్వాత నేను మూత చేసి చూపిస్తున్నా. మధ్య మధ్యలో కలుపుకున్నానండి. పూర్తిగా ఉడికిపోయింది చూసారా. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకొని దీన్ని పూర్తిగా చల్లార్చుకోవాలి. ఇలా పూర్తిగా చల్లారిపోయాక చేతికి నెయ్యి కానీ నూనె కానీ మీ ఇష్టం ఏదైనా అప్లై చేసుకొని కొంచెం కొంచెం ముద్దలు ఇలా తీసుకొని రౌండ్గా చుట్టేసుకోవాలండి. ఉండ్రాలు అనేవి మనకి రెడీ అయిపోతాయి. ఇలా రెడీ అయిపోయాయి కదా, అలాగే మిగిలిన మిశ్రమం కూడా కొంచెం కొంచెం తీసుకొని నేను చక్కగా ఇలా ఏ సైజు కావాలంటే ఆ సైజులో అయితే చేసేసుకోవచ్చు. మొత్తం ఉండ్రాలు అనేవి రెడీ చేసి పెట్టేసుకున్నాను. ఇప్పుడు మనము ఇలాంటి జాలి గిన్నె ఏదైనా తీసుకొని దానికి కాస్త నెయ్యి రాస్తున్నానండి, ఫ్లేవర్ చాలా బాగుండడానికి. మనం ముందుగా చేసుకున్న ఉండ్రాలన్నీ ఇందులో పెట్టేసుకోవాలన్నమాట. ఇలా పెట్టుకొని మొత్తం రెడీ చేసుకోవాలి. దీన్ని పక్కన పెట్టేసుకుందాం. ఇడ్లీ స్టాండ్ తీసుకొని దాంట్లో 1 కప్ ఆఫ్ వాటర్ వేసానండి నేను. అది కాస్త 5 మినిట్స్ బాయిల్ చేసేసుకున్నాం ముందుగానే. దానిపైన ఇప్పుడు మనం రెడీ చేసుకున్న ఉండ్రాలు గిన్నె పెట్టేసుకొని మూత పెట్టి ఇది ఒక 5 నుండి 6 నిమిషాలు అయితే సరిపోతుందండి. ఒక 5 to 6 మినిట్స్ తర్వాత తీసి చూసుకుంటే పూర్తిగా ఉడికిపోయాయి. వీటిని ప్లేట్లోకి పెట్టుకొని సర్వ్ చేసేసుకోవడమే. వినాయకుడికి ఎంతో ఇష్టమైన రవ్వ ఉండ్రాలు అయితే రెడీ అయిపోయాయి. చాలా సింపుల్గా ఉంది కదండి ప్రాసెస్. మీరు ట్రై చేసేసి ఎలా వచ్చాయి చూడండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. హ్యావ్ ఎ నైస్ డే.